ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: భారత్ ఇంధన రంగంలో ప్రపంచ అభివృద్ది దిశను నిర్దేశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శాసనసభ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు, అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లులను ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ రైస్ విక్రయాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల్లో చిన్నపిల్లలను భాగం చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. డిమాండ్ల పరిష్కారం కోసం సర్పంచ్లు ఈరోజు శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వార్తల వివరాలు: భారత్ ఇంధన రంగంలో తన అవసరాలను తీర్చుకోవడమే కాక ప్రపంచ అభివృద్ది దిశను నిర్దేశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈరోజు గోవాలో ప్రధానమంత్రి ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ప్రారంభించి మాట్లాడుతూ, దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో ఇంధనం అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా భారత్లో గృహావసరాల గ్యాస్ ఉత్పాదన వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా బయో ఇంధన ఉత్పాదనను, వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొంటూ, भारत पहले ही विश्व का तीसरा सबसे बड़ा एनर्जी कंज्यूमर है। भारत विश्व का तीसरा सबसे बड़ा ऑयल कंज्यूमर और तीसरा सबसे बड़ा एलपीजी कंज्यूमर भी है। हम दुनिया के चौथे सबसे बड़े एलएनजी इंपोर्टर, चौथे सबसे बड़े रिफाइनर और चौथे सबसे बड़े ऑटोमोबाइल मार्केट वाले देश हैं। శాసనసభ ఈరోజు ప్రారంభమైన వెంటనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశంపై సభలో తక్షణమే చర్చించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తమ్మినేని సీతారాం తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే తెలుగుదేశం సభ్యులు డోల బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభాపతి తోసిపుచ్చారు. నిబంధనలను అనుసరించి తీర్మానం ప్రవేశపెట్టాలని సభాపతి సూచిస్తూ తెలుగుదేశం సభ్యుల తీర్మానాన్ని తిరస్కరించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, ప్రత్యేకించి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశంపై సభ తక్షణమే చర్చించాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు కోరుతూ నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితుల మధ్య సభాపతి తమ్మినేని సీతారాం కొద్దిసేపు సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే గందరగోళ పరిస్థితులు కొనసాగడంతో సభాపతి తెలుగుదేశం సభ్యులు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, నిమ్మల రామానాయుడు, వీరాంజనేయ స్వామిలను ఒకరోజు సస్పెండ్ చేశారు. ఇలా ఉండగా ఇటీవల మరణించిన శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి రామకృష్ణ చౌదరి, ఏ జగదీష్, పి కలికాంబలకు శాసనసభ నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించింది. శాసనసభ ఈరోజు 2 ప్రధాన బిల్లులను ఆమోదించింది. సభ ఆమోదించిన బిల్లుల్లో ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లులు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ప్రతిపాదించిన ఈ బిల్లులకు శాసనసభాపతి తమ్మినేని సీతారాం అనుమతితో సభ ఆమోదం తెలిపింది. కాగా తెలుగుదేశం సభ్యులు గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను కూడా సభాపతి ఆమోదించారు. రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభ ఈరోజు చర్చ ప్రారంభించింది. ఈ అంశంపై చర్చకు సభాపతి తమ్మినేని సీతారాం అనుమతించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు చర్చను ప్రారంభించారు. ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యమైన పురోగతి సాధిస్తోందని తెలిపారు. మరే రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతోందని అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఈ అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టంగా వివరించారని సుధాకర్ బాబు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ రైస్ విక్రయాలను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. కిలో ₹29 చొప్పున ఈ బియ్యం విక్రయించనుండగా తొలి విడతలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండారు విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు. 5-10 కిలోల బ్యాగుల్లో ఇవి దొరుకుతాయి. బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరిట బియ్యం విక్రయాలు చేపట్టింది. ఇతర ఈ-కామర్స్ సైట్లలోనూ ఈ బియ్యాన్ని త్వరలో విక్రయించే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల్లో చిన్నపిల్లలను భాగం చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. గోడపత్రికలు అంటించటం, నినాదాలు చేయటం, వారితో పద్యాలు, పాటలు పాడించటం, ప్రత్యర్థిపై విమర్శలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రచారంలో వారి పిల్లలను తీసుకురావడం కూడా నిబంధనల ఉల్లంఘనేనని సూచించింది. జిల్లాల ఎన్నికల అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. చిత్తూరు జిల్లా నగరిలో మహిళా సంఘాల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్స్ తయారీ పరిశ్రమను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే స్వయం సహాయక బృందాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మహిళల జీవితాలనే మారుస్తున్నాయని అన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం సర్పంచ్లు ఈరోజు శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా శాసనసభ పరిసరాల వరకు సర్పంచులు వచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులను మందడంలో అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. స్థానిక సంస్థలకు విడుదల చేయవలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన బీజేపీ లీగల్ సెల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నాయని పేర్కొన్నారు. సర్పంచులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని తెలిపారు. వారి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలుస్తుందని పురంధేశ్వరి పేర్కొంటూ, అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయడం అనేది నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. హైదరాబాద్లోని మౌలాలి, సనత్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా నిన్నటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ, కాగజ్ నగర్ సూపర్ఫాస్ట్, సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ గుంటూరు శాతవాహన ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్ పూర్తిగా రద్దు చేశారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేట నుంచి బయలుదేరతాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలకు మంజూరు చేసిన ఇళ్లలో 42% మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. నిన్న రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ ఇంధన రంగంలో ప్రపంచ అభివృద్ది దిశను నిర్దేశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శాసనసభ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు, అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లులను ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ రైస్ విక్రయాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల్లో చిన్నపిల్లలను భాగం చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.